హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఏపీ స్టేట్ నీట్ పీజీ కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు CQ2 అండ్ MQ2 రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశారు. సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చినటువంటి కాలేజ్లో కేవలము ఒకే ఒక కాలేజ్లో మాత్రమే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఒకవేళ రెండు కూడా సీటు వస్తే. అయితే ఈ సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ రిపోర్ట్ చేయడానికి లాస్ట్ డేటు December 26 మధ్యాహ్నం 3 గంటల వరకు టైం ఉంది. అయితే ఈ సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 స్టార్ట్ అవబోతూ ఉంది. రౌండ్ 3 అన్న మాపప్ రౌండ్ అన్న ఒకటే మీనింగ్. ఇది December 26 నుండి స్టార్ట్ అవుతుంది. అయితే December 26న కేవలము ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవటానికి ఫస్ట్ డే, ఆ తర్వాత 27th నుండి January 1 వరకు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ ఈ December 26 నుండి ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే, ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్లో కానీ సెకండ్ రౌండ్లో కానీ అసలు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండకపోతే ఆ స్టూడెంట్స్ ఇప్పుడు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వీళ్ళిద్దరితో పాటుగా ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్లో కానీ రిపోర్ట్ చేసి ఉండకపోతే, అంటే నాట్ జాయింట్ ఆర్ నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్స్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మాత్రమే ఆ సీటు క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టి మరలా ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కట్టి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 2 కేటగిరీ స్టూడెంట్స్ కూడా December 26 నుండి న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ రౌండ్ 1 రౌండ్ 2లో అసలు పార్టిసిపేట్ చేయని స్టూడెంట్స్ అయితే ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండకపోతే వీళ్ళు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలి, ఆ ప్రాసెస్ అంతా చేయాలి. కానీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 వరకు ట్రావెల్ చేసినటువంటి స్టూడెంట్ ఇక్కడ నాట్ జాయింట్ కాబట్టి వీళ్ళు కేవలము రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కడితే సరిపోతుంది, మరలా అప్లికేషన్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి అక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు రిజిస్ట్రేషన్ ఫీ కట్టమంటుంది, కడితే అప్పుడు మీకు December 27వ తారీఖు నుండి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత రిజల్ట్స్ 3rd January ఈవినింగ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్టు ఓపెన్ అవుతుంది. దీని తర్వాత 4th ఫైనల్ లిస్టు రిలీజ్ చేస్తారు. ఆల్ ఇండియా కోటాలో సీటు వచ్చినటువంటి స్టూడెంట్స్ కి 6th to 13th జాయినింగ్ రిపోర్ట్ డేట్స్ అనౌన్స్ చేశారు. అయితే ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి ఇక్కడ స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ CQ1, CQ2, MQ1, MQ2 ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళకి ఒకవేళ సీటు వచ్చి కాలేజెస్ లో రిపోర్ట్ చేసినా సరే, అంటే జాయిన్ అయినా సరే, ఇక్కడైనా సరే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి పార్టిసిపేట్ చేయవచ్చు. అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన తర్వాత వీళ్ళకి సీట్ అలాట్ అయ్యింది అనుకుందాం. సీటు వస్తే ఏం చేయాలి? ఈ సీట్లోకి వచ్చి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు వీళ్ళు. అప్పుడు ఈ స్టేట్ కోటాలో ఆల్రెడీ ఈ 4 పొజిషన్స్ లో ఎక్కడో ఒక చోట జాయిన్ అయి ఉన్నప్పటికీ కూడా అది క్యాన్సిల్ చేసుకొని రావడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటి అంటే కేవలము ఫ్రీ ఎగ్జిట్ అనే ఆప్షన్. ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ ని స్టేట్ కోటా వాళ్ళు December 4వ తారీఖు తర్వాత రిలీజ్ చేస్తారు. జస్ట్ 2 days మాత్రమే టైం ఇస్తారు. ఆ 2 days లో ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని ఈ పొజిషన్స్ లో నుండి సీటు వదులుకొని, ఆల్రెడీ ఇక్కడ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్స్ అనౌన్స్ చేసి సీటు వచ్చేసింది కాబట్టి ఏ సీట్ అయితే మీకు అలాట్ అయిందో ఒకసారి చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఆ కాలేజీకి వెళ్ళి జాయిన్ అవుతారు. ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే, మేడం మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని సీట్స్ క్యాన్సిల్ చేసుకోమని చెప్తున్నారు స్టూడెంట్స్ ని, దానివల్ల స్టూడెంట్స్ లూజ్ అవుతారు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్పే పాయింట్ జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఫ్రీ ఎగ్జిట్ అనేది ఎందుకు ఇస్తారు అంటే యూనివర్సిటీ వాళ్ళు ఇంతకు ముందు రౌండ్స్ లో ఎక్కడైనా స్టూడెంట్ సీటు వచ్చి జాయిన్ అయి ఉంటే ఇప్పుడు నెక్స్ట్ రౌండ్స్ లో ఒకవేళ ఈ స్టూడెంట్ కి ఎలిజిబిలిటీ ఉండి ఆప్షన్స్ పెట్టుకుని పార్టిసిపేట్ చేస్తే ఒకవేళ నెక్స్ట్ రౌండ్స్ లో ఎక్కడైనా సీట్ అలాట్ అయినప్పుడు ఈ స్టూడెంట్ కి బెనిఫిట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ముందు రౌండ్ లో జాయిన్ అయినటువంటి కాలేజ్ నుండి రిలీవ్ అవ్వడానికి ఇచ్చేటువంటి ఒక మార్గాన్ని ఫ్రీ ఎగ్జిట్ అంటారు. అంటే నిరభ్యంతరంగా మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అని వాళ్లే పర్మిషన్ ఇస్తున్నారు యూనివర్సిటీ వాళ్ళు. పర్మిషన్ ఇస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఇస్తారు అంటే
నెక్స్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే ఇస్తారు, గుర్తుంచుకోండి. అంటే ఈ స్టూడెంట్కి సీటు వస్తేనే కదా క్యాన్సిల్ చేసుకోవాల్సింది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ రౌండ్ లో సీటు వచ్చిందో లేదో కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మాత్రమే ఈ స్టూడెంట్ ఈ ముందు రౌండ్ లో ఉన్నటువంటి సీటు నుండి ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వచ్చు. అర్థమైంది కదా? సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈ 4 పొజిషన్స్ లో ఎక్కడున్న స్టూడెంట్ అయినా సరే ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత సీటు వచ్చింది అని కన్ఫర్మ్ చేసుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, అది కూడా ఇక్కడ జాయిన్ అవ్వాలని కంపల్సరీ రూల్ ఏం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉండి నేను ఖచ్చితంగా జాయిన్ అవుతాను అనుకుంటేనే అప్పుడు ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని ఈ ఆల్ ఇండియా కోటా 3 కాలేజీకి వచ్చి జాయిన్ అవ్వండి. అలాగే ఒకవేళ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో ఫ్రెష్ గా సీట్ అలాట్ అయింది అనుకుందాం ఎవరికైనా సరే, అంటే అసలు దానికి ముందు ఎక్కడ కూడా స్టూడెంట్ జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు కేవలము ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో ఫస్ట్ టైం స్టూడెంట్ కి సీట్ అలాట్ అయింది అనుకుందాం. ఈ స్టూడెంట్ ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే లేదు. బలవంతం ఏమీ లేదు. అయితే ఇక్కడ ఒకవేళ స్టూడెంట్ జాయిన్ అవ్వటానికి విల్లింగ్ గా ఉన్నాడు అనుకుందాం. ఒకసారి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో గానీ జాయిన్ అయితే ఈ స్టూడెంట్ ఇంకా ఈ కాలేజ్ నుండి బయటకు వచ్చే అవకాశమే లేదు. అంటే క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఇంకా ఉండదు. 100% ఇక్కడ చదివి తీరాల్సిందే ఒకసారి జాయిన్ అయితే. అలా కాకుండా ఈ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేదు అనుకుందాం, ఈ సీటు వదులుకోవచ్చు, నో ప్రాబ్లం. జాయిన్ అవ్వాల్సిన అవసరం కంపల్సరీ కాదు. కాకపోతే ఈ స్టూడెంట్ ఆల్ ఇండియా కోటా 4th రౌండ్కి పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కోల్పోతాడు. ఇప్పటి వరకు మీకు ఈ స్టేట్ కోటా స్టూడెంట్స్ సీటు వచ్చి జాయిన్ అయి ఉంటే ఆల్ ఇండియా కోటాకి పార్టిసిపేట్ చేయవచ్చా లేదా నెక్స్ట్ రౌండ్ లో అనేది చెప్పాను. ఇప్పుడు డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు ఏపీ స్టేట్ లో ఆల్రెడీ మనకి CQ1 కంప్లీట్ అయిపోయింది, CQ2 కూడా కంప్లీట్ అయింది, అలాగే MQ1 కంప్లీట్ అయిపోయింది, MQ2 కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ థర్డ్ రౌండ్ స్టార్ట్ అవబోతూ ఉంది. మనకి మాపప్ రౌండ్ అంటారు. ఈ థర్డ్ రౌండ్ లో ఫస్ట్ CQ3 జరుగుతుంది, ఆ తర్వాత MQ3 జరగబోతూ ఉంది. కాబట్టి ఈ 2 రౌండ్స్ కి ఇక్కడ సీటు వచ్చి జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా లేదా అనేది దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ని ఇక్కడ రిలీజ్ చేశారు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తూ ఉన్నారంటే CQ1, MQ1, CQ2, MQ2 ఈ 4 పొజిషన్స్ లో ఎక్కడైనా సరే స్టూడెంట్ కి సీట్ అలాట్ అయ్యి జాయిన్ అయి ఉంటే స్టూడెంట్స్, అంటే ఈ రెండింట్లో ఎక్కడ మీరు సీట్ వచ్చి జాయిన్ అయినా సరే, లేదా ఈ రెండింట్లో ఎక్కడ సీట్ వచ్చి జాయిన్ అయినా సరే, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ CQ3లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, సీట్ అలాట్మెంట్ వస్తే ఇక్కడ 100% జాయిన్ అయి తీరాల్సిందే అంటున్నారు. ఎందుకు? ఇక్కడ CQ3కి కన్వీనర్ కోటా నుండి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు అంటే అర్థము ఈ స్టూడెంట్స్ అప్గ్రేడేషన్ ప్రాసెస్ లో ఉన్నట్లు అర్థం. ఎప్పుడైతే ఇక్కడ CQ3లో సీట్ అలాట్ అయిందో ఇమ్మీడియట్ గా దీని ముందు రౌండ్ లో వీళ్ళు ఏ పొజిషన్ లో అయితే సీటు జాయిన్ అయి ఉన్నారో ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కానీ ఏదో ఒక పొజిషన్ లో ఉంటే. అలాగే ఇక్కడ MQ1, MQ2లో జాయిన్ అయిన స్టూడెంట్ కూడా పార్టిసిపేట్ చేసే సీట్ అలాట్మెంట్ వస్తే 100% జాయిన్ అయి తీరాల్సిందే. అయితే ఈ స్టూడెంట్ కి ఎప్పుడైతే ఇక్కడ సీట్ అలాట్ అయ్యిందో ఇమ్మీడియట్ గా సాఫ్ట్వేర్ ఈ 2 రౌండ్స్ లో ఎక్కడైతే స్టూడెంట్ పేరు ఉందో దాన్ని డిలీట్ చేసేసిద్ది ఆటోమేటిక్ గా. సో ఇక్కడ ఎక్కడ ఉంటే అక్కడ ఆ స్టూడెంట్ యొక్క సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. వీళ్ళు వదిలేసినటువంటి సీట్స్ నెక్స్ట్ రౌండ్ MQ3కి డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి. సో ఇక్కడ CQ3లో కంపల్సరీ వీళ్ళు జాయిన్ అయి తీరాల్సిందే. వీళ్ళతో పాటుగా ఇంకెవరు వస్తారు అంటే అసలు ఇప్పటి వరకు కన్వీనర్ కోటాలో ఆ సీటే రాలేదు వాళ్ళు, అలాగే మేనేజ్మెంట్ కోటాలో సీటే రాలేదు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అయితే అసలు ఇప్పటి వరకు ఈ కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటాలో సీట్ రానటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి CQ3లో ఫ్రెష్ గా సీట్ అలాట్ అయింది అనుకుందాం. అసలు ఇప్పటి వరకు వాళ్ళ సర్టిఫికెట్లు ఎక్కడ పెట్టలా వీళ్ళు. CQ3లో ఫ్రెష్ గా సీట్ అలాట్ అయింది అంటే అర్థం ఏంటి? ఈ స్టూడెంట్ ఇప్పుడు నిర్ణయించుకోవచ్చు నేను జాయిన్ అవ్వాలా లేదా అని. ఈ స్టూడెంట్ 100% జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే జాయిన్ అవ్వకపోయినా పర్లేదు. జాయిన్ అయితే ఇంకా ఇతని యొక్క కౌన్సిలింగ్ ఇంతటితో స్టాప్ అయిపోతుంది. ఇదే సీటు ఇంకా ఫైనల్. ఒకవేళ జాయిన్ అవ్వలేదు అనుకుందాం, ఎగ్జాంపుల్ ఇది మాపప్ రౌండ్ కాబట్టి ఈ స్టూడెంట్ జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ CQ4లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతాడు. అంతేకాకుండా ఈ CQ3 తర్వాత MQ3 జరుగుతుంది కాబట్టి ఈ MQ3లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కోల్పోతాడు. ఇది కోల్పోయాడు అంటే అర్థం నెక్స్ట్ MQ4లో కూడా పార్టిసిపేట్ చేయలేడు. వీటితో పాటుగా
ఆల్ ఇండియా కోటా 4th రౌండ్ లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కోల్పోతాడు. అంటే ఇంకెక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేడు. అలాగే ఒకవేళ కానీ స్టూడెంట్ ఇక్కడ సీట్ 100% జాయిన్ అవ్వాలి అని చెప్తున్నాను కదా నేను. ఒకవేళ ఇక్కడ స్టూడెంట్ కూడా నాకు నచ్చలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను డ్రాప్ అవుతాను, నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసుకుంటాను అనుకున్నాడు అనుకుందాం. అప్పుడు ఈ స్టూడెంట్ ఇక్కడ మానివేయటానికి ఛాన్స్ ఉందా లేదా అంటే ఇక్కడ సమస్య లేదు, అసలు మానేసేటువంటి అవకాశమే ఉండదు. ఎందుకంటే ఈ స్టూడెంట్ యొక్క సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు ఆల్రెడీ ఇంతకు ముందు రౌండ్ లో ఎక్కడో కాలేజ్లో ఉన్నాయి. కాబట్టి ఈ స్టూడెంట్ ఇంకా బయటకు వచ్చే మార్గం లేదు. అయినా సరే నేను మానేస్తాను, ఇక్కడ సీట్ నాకు వద్దు అనుకుంటే ఏం చేయాలి? డిస్కంటిన్యూ చేసి అప్పుడు మాత్రమే ఈ స్టూడెంట్ బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. మరి డిస్కంటిన్యూ చేయడానికి ప్రాసెస్ ఏంటి? డిస్కంటిన్యూ చేయాలి అంటే మీనింగ్ పెనాల్టీ 3.54 lakh అమౌంట్ పే చేసి నెక్స్ట్ 3 years వరకు కూడా ఏపీ స్టేట్ కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి రెండింటికి కూడా పార్టిసిపేట్ చేసి ఎలిజిబిలిటీ లేకుండా డీబార్ చేయబడతాడు. కానీ ఈ స్టూడెంట్ ఈ పెనాల్టీ కట్టి ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఒకవేళ నీట్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ రాసుకుంటాను అంటే రాసుకోవచ్చు, ఎలిజిబిలిటీ ఉంటుంది. నీట్ ఎగ్జామ్ రాయొచ్చు, కానీ ఏపీ స్టేట్లో అయితే పార్టిసిపేట్ చేయలేడు. నీట్ ఎగ్జామ్ రాసి వచ్చినటువంటి రిజల్ట్స్ తో ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయవచ్చు, లేదా అదర్ స్టేట్స్ లో ఎక్కడైనా సరే పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే పొందుతాడు. ఓన్లీ ఏపీ స్టేట్ లో 3 years వరకు ఎలిజిబిలిటీ ఉండదు. అర్థమైంది కదా? ఇది డిస్కంటిన్యూషన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ఆ స్టూడెంట్ అంతకుముందు కట్టిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ సర్టిఫికెట్స్, ఫీజు, ఆ అమౌంట్ అంతా తీసుకొని డిస్కంటిన్యూషన్ ఫీజు కట్టి అప్పుడు బయటకు వెళ్లే అవకాశం ఉంది. క్లియర్? ఈ పాయింట్స్ ని ఇక్కడ క్లియర్ గా చెప్పారు. కాకపోతే ఆ డిస్కంటిన్యూషన్ గురించి, లేకపోతే ఇంతకు ముందు నేను ఆల్ ఇండియా కోటా గురించి చెప్పిన పాయింట్స్ అవి ఇక్కడ ఎలాబరేటివ్ గా చెప్పలేదు. అంటే ఎక్కడ కూడా ప్రతి ఒక్కటి విడమర్చి చెప్పరు. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క డౌట్ వస్తూ ఉంటుంది. మనం ఎనలైజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి రూల్స్ ని బట్టి, గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ మనం ఎనలైజ్ చేసుకుని అర్థం చేసుకోవాలి. క్లియర్? సో ఈ 3 పాయింట్స్ కూడా అవేనండి. ఇది మాపప్ రౌండ్ కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా. అలాగే సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఫేజ్ 1, ఫేజ్ 2 లో కన్వీనర్ కోటా లేదా మేనేజ్మెంట్ కోటాలో ఇప్పటి వరకు అసలు సీటే రాకపోతే వాళ్ళందరూ కూడా CQ3 లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే CQ1, CQ2, MQ1, MQ2 వీళ్ళు ఒకవేళ అసలు సీటే రాలేదు, ఈ 4 rounds లో కూడా సీట్ రాకపోతే వీళ్ళు నిరభ్యంతరంగా CQ3 లో పార్టిసిపేట్ చేయవచ్చు, ప్రాబ్లం లేదు. వీళ్లే కదండి, నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఈ 4 rounds లో కానీ ఎక్కడైనా సీట్ వచ్చి జాయిన్ అవ్వలా, లేదా ఒకవేళ జాయిన్ అయ్యి ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని ఆ సీటు వదిలేసుకున్నారు, వాళ్ళందరూ కూడా CQ3 లో పార్టిసిపేట్ చేయవచ్చు నిరభ్యంతరంగా. కానీ ఈ CQ3 లో పార్టిసిపేట్ చేసేటప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ 4 సీట్స్ లో ఎక్కడైతే వీళ్ళకి సీట్ అలాట్ అయ్యి వదులుకున్నారో అసలు రిపోర్ట్ చేయకుండా లేదా ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని ఆ సీటు అంటే ఆ కాలేజీ ఆ కోర్స్ ఒక్కట మాత్రం వీళ్ళకి CQ3 లో అవైలబుల్ గా ఉండదు. మిగతావన్నీ కూడా ఉంటాయి. మిగతా వాటిల్లో ఎక్కడైనా సీటు వస్తే వాళ్ళు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే లేదు, బలవంతమే లేదు. ఇష్టం ఉంటే జాయిన్ అయితే ఇదే ఫైనల్ సీటు ఈ సంవత్సరానికి. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే ఇందాక చెప్పిన మాదిరిగా CQ4 కి, అలాగే MQ3 కి, అలాగే ఆల్ ఇండియా కోటా 4 కి, నెక్స్ట్ MQ4 కి, ఈ మొత్తానికి కూడా ఎలిజిబిలిటీని కోల్పోతారు. ఏ పాయింట్ ఇక్కడ క్లియర్ గా చెప్పారు. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇన్ఎలిజిబిలిటీ ఫర్ MQ ఫేజ్ 3 అన్నారు. అంటే MQ3 కి ఎవరికి ఎలిజిబిలిటీ లేదో చెప్తున్నాడు ఇక్కడ. అంటే CQ1 లో, CQ2 లో ఒకవేళ సీటు వచ్చి హోల్డ్ చేశారు అంటే జాయిన్ అయిపోయారు, ఈ రెండిట్లో ఎక్కడో ఒక చోట జాయిన్ అయిపోయి ఉన్నారు కాబట్టి, సర్టిఫికెట్స్ పెట్టేసి ఉన్నారు కాబట్టి దీని ముందు ఆల్రెడీ CQ3 కంప్లీట్ అయిపోయింది. ఒకసారి CQ3 కంప్లీట్ అయిపోయింది అంటే ఈ 2 rounds లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ ఇంకా బయటకు వచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి వీళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు, వీళ్ళకి అసలు ఎంట్రీ లేదు. ఇంకొకరికి ఎవరికి లేదు అంటే CQ3 లో సీట్ అలాట్ అయ్యింది వీళ్ళకి. వీళ్ళకి సీట్ అలాట్ అయితే వీళ్ళు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయినా అవ్వకపోయినా అసలు సీట్ అలాట్ అయితేనే వీళ్ళకి ఇక్కడ MQ3 లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు, ఎలిజిబిలిటీ లేదు. వీళ్ళిద్దరికీ కూడా ఎలిజిబిలిటీ లేదు. మరి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుందో ఆలోచించండి ఇప్పుడు మీరు. ఎవరికి ఉంటుంది అంటే MQ1, MQ2లో సీటు అసలు రాకపోయినా వాళ్ళకుంటుంది. ఇప్పటి వరకు అసలు సీటే రాలేదు వీళ్ళకి, వీళ్ళు చక్కగా MQ3 లో పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే ఒకవేళ వీళ్ళు సీటు వచ్చి కాలేజ్లో జాయిన్ అయినా సరే అప్గ్రేడేషన్ కోసం పార్టిసిపేట్ చేయొచ్చు, లేదా జాయిన్ అయిన తర్వాత ఒకవేళ ప్రీ ఎగ్జిట్ గా తీసుకొని ఆ సీటు వదులుకొని ఉంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు, లేదా అసలు రిపోర్ట్ చేయలేదనుకోండి సీట్ వచ్చి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు.
సో MQ1 MQ2 నుండి అయితే మాత్రం MQ3కి డైరెక్ట్ గా ఛానల్ ఉంది. అలాగే ఇంకొకరు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఎవరు అంటే అసలు ఇప్పటి వరకు CQ1 లో గానీ CQ2 లో గానీ లేదా CQ3 లో గానీ ఈ 3 రౌండ్స్ లో సీటే రాలేదు. వీళ్ళందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేయవచ్చు. అర్థమైంది కదా? సో MQ3కి ఇక్కడ పాసిబిలిటీ వీళ్ళకి మాత్రమే ఉంటుంది, అంతేగాని ఈ మధ్యలో వాళ్ళకి మాత్రం ఉండదు. సో ఈ పాయింట్ అదేనండి. క్లియర్? అలాగే మేనేజ్మెంట్ కోటాలో ఫేజ్ 3 మాపప్ రౌండ్ కి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరికి లేదు అనేది ఇచ్చారు. ఫస్ట్ ఎలిజిబిలిటీ చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ హోల్డింగ్ ఏ సీట్ ఫ్రమ్ ఫేజ్ 1 ఫేజ్ 2 అండర్ MQ. అసలు CQ గురించి ఇక్కడ మాట్లాడలేదు. చూడండి, MQ1 లో గాని MQ2 లో గాని ఇక్కడ సీటు వచ్చి జాయిన్ అయ్యారు అనుకుందాం. హోల్డ్ చేశారు అంటే అర్థము జాయిన్ అయి ఉండటాన్ని హోల్డింగ్ అంటారు. వీళ్ళు చక్కగా MQ3లో పార్టిసిపేట్ చేయవచ్చు డైరెక్ట్ గా. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు? క్యాండిడేట్స్ అప్గ్రేడెడ్ అండర్ MQ ఇన్ ఫేజ్ 3 షల్ నాట్ హ్యావ్ ఎనీ క్లెయిమ్ ఆన్ ద సీట్. అంటే జాయిన్ అయ్యి ఉన్నారు కాబట్టి వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే మీనింగ్ ఏంటి? వీళ్ళు అప్గ్రేడేషన్ ప్రాసెస్ లోకి వెళుతున్నట్లు. సో ఎప్పుడైతే MQ3లో వీళ్ళకి సీట్ ఎలాట్ అయ్యిందో వీళ్ళు ఖచ్చితంగా 100% జాయిన్ అవ్వాల్సిందే కాలేజ్లో. ఎందుకు అంటే ఇది అప్గ్రేడేషన్. అప్గ్రేడేషన్ అంటే ఇక్కడ సీట్ ఎలాట్ అవ్వటంతోనే సాఫ్ట్వేర్ ఇక్కడ గాని ఎక్కడ సీట్లో జాయిన్ అయి ఉన్నా సరే స్టూడెంట్ ఆ సీట్ ని క్యాన్సిల్ చేసేసిద్ది. కాబట్టి ఇది మాత్రమే ఫైనల్ ఈ స్టూడెంట్ కి. ఇది 100% జాయిన్ అయి తీరాల్సిందే. ఒకవేళ స్టూడెంట్ కి లేదు నేను జాయిన్ అవ్వను నాకు ఇష్టం లేదు అనుకుంటే నెక్స్ట్ MQ4 కి వెళ్లే అవకాశం ఉండదు. ఆల్ ఇండియా కోటా 4 కి వెళ్లే అవకాశం ఉండదు. వీటితో పాటుగా నెక్స్ట్ ఇతను డిస్కంటిన్యూ ప్రాసెస్ లోకి వెళతాడు. డిస్కంటిన్యూ అంటే 3.54 lakh ఫీజు కట్టాలి, పెనాల్టీ. 3 years డీబార్ చేయబడతాడు. అంటే ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ కి, అది కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి రెండింటికి కూడా. కాకపోతే ఈ స్టూడెంట్ నీట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఆల్ ఇండియా కోటాలో లేదా అదర్ స్టేట్ కౌన్సిలింగ్స్ లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంతవరకు మాత్రమే ఇతనికి ఎలిజిబిలిటీ ఉండదు. క్లియర్? ఇది ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్ యొక్క మీనింగ్. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే క్యాండిడేట్స్ వితౌట్ ఎనీ అలాట్మెంట్ ఇన్ ఫేజ్ 1 ఫేజ్ 2 అండర్ CQ ఆర్ MQ. ఇప్పటి వరకు స్టూడెంట్ కి CQ లో గానీ MQ లో గానీ ఫేజ్ 1 లో గానీ ఫేజ్ 2 లో గానీ అంటే CQ1 CQ2 MQ1 MQ2 ఎక్కడ కూడా సీట్ రాలేదు కాబట్టి చక్కగా MQ3లో పార్టిసిపేట్ చేయవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ రిపోర్ట్ జాయిన్ ఆర్ రిజైన్డ్ ఫ్రమ్ ఫేజ్ 1 ఫేజ్ 2 CQ ఆర్ MQ. అంటే CQ1 CQ2 MQ1 MQ2లో సీటు ఎలాట్ అయ్యింది స్టూడెంట్ కి. ఈ స్టూడెంట్ ఒకవేళ ఇంట్రెస్ట్ లేక జాయిన్ అవ్వలేదు అంటే నాట్ జాయిన్డ్, రిపోర్ట్ చేయలా, లేదా ఒకవేళ రిపోర్ట్ చేసిన తర్వాత ప్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకొని రిజైన్ చేసేసాడు. సో ఈ 2 కేసెస్ లో కూడా ఈ స్టూడెంట్ యొక్క సర్టిఫికెట్లు కానీ మనీ కానీ అంటే ఫీజు కానీ ఎక్కడ కూడా ఏ కాలేజ్లో కూడా లేదు. కాబట్టి ఈ స్టూడెంట్ డెఫినెట్ గా ఏం చేయొచ్చు, ఈ 4 రౌండ్స్ లో ఎక్కడ లేడు కాబట్టి ఇప్పుడు MQ3లో పార్టిసిపేట్ చేయవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కాకపోతే ఈ స్టూడెంట్ కి ఇంతకు ముందు రౌండ్స్ లో ఎక్కడైతే సీట్ వచ్చిందో, ఏ సీట్ అయితే జాయిన్ అవ్వకుండా లేకపోతే ఫ్రీ ఎగ్జిట్ తీసుకుని వదులుకున్నాడో ఆ సీట్స్ మాత్రం ఇప్పుడు MQ3లో మాత్రం ఎలాట్ అవ్వవు. అవి తప్ప మిగతా కాలేజెస్ లో మిగతా కోర్సెస్ లో అయితే సీట్ ఎలాట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి సీట్ ఎలాట్ అయింది అంటే మాత్రం ఇతను 100% జాయిన్ అయితేనే ఈ సంవత్సరానికి ఇతనికి సీటు ఉన్నట్లు, ఇంతటితో ఇతని కౌన్సిలింగ్ క్లోజ్ అవుతుంది. ఒకవేళ ఇతనికి ఈ సీటు వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ లేక జాయిన్ అవ్వలేదు అనుకుందాం. జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, ఇతను నెక్స్ట్ MQ4కి ఆల్ ఇండియా కోటా 4కి పార్టిసిపేట్ చేసే అవకాశం కోల్పోతాడు. అర్థమైంది కదా? కాకపోతే నెక్స్ట్ మరలా నీట్ PG 2025 ఎగ్జామ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ మరలా యాజ్ యూజువల్ గా అన్ని కౌన్సిలింగ్స్ లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కేవలం ఈ సంవత్సరానికి కౌన్సిలింగ్ లో ఇంకా నెక్స్ట్ పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కోల్పోతాడు, అంతే. ఇదే ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్. క్లియర్? నెక్స్ట్ ఇన్ఎలిజిబిలిటీ గురించి చెప్తున్నారు. అంటే MQ3కి ఎవరెవరు ఎలిజిబుల్ కాదో చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పాను, సేమ్ పాయింట్ రిపీట్ అయింది. అంటే CQ1లో CQ2లో CQ3లో అంటే ఇక్కడ ఆల్రెడీ సీటు వచ్చి జాయిన్ అయిపోయి కాలేజ్లో ఉన్నాడు. ఇక్కడ ఇతను CQ3లో అసలు పార్టిసిపేట్ చేయలేదు, ఇంకా సీట్ కంటిన్యూ అవుతుంది ఇతనిది. ఇతను MQ3లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. అంతేకాకుండా ఒకవేళ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ CQ3లో పార్టిసిపేట్ చేసి ఇక్కడ అప్గ్రేడేషన్ వచ్చింది అనుకుందాం.
ఇక్కడ అప్గ్రేడేషన్ వచ్చింది అంటే సీట్ అలాట్ అయిపోయినట్టే. సో ఇతను కౌన్సిలింగ్ క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చే అవకాశం అయితే లేదు. క్లియర్? అంటే ఇక్కడ CQ1 CQ2లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్, అలాగే CQ3లో ఒకసారి సీట్ అలాట్ అయింది అంటే ఫ్రెష్ గా సీట్ అలాట్ అవ్వచ్చు, లేదా అప్గ్రేడేషన్ అవ్వచ్చు. ఎవరికైనా సరే ఇక్కడ సీట్ అలాట్ అయింది అంటేనే, ఏ స్టూడెంట్ కైతే సీట్ అలాట్ అయ్యిందో ఆ స్టూడెంట్, వీళ్ళెవ్వరూ కూడా MQ3లో పార్టిసిపేట్ చేయలేరు. MQ1 MQ2లో వీళ్ళు ఒకవేళ CQ3లో పార్టిసిపేట్ చేసి ఉంటే, వీళ్ళకి కూడా సీట్ అలాట్ అయ్యి ఉంటే మాత్రం వీళ్ళు కూడా ఇక్కడ MQ3కి రాలేరు. వీళ్ళకి సీట్ అలాట్ అవ్వకుండా ఉంటే అప్పుడు డైరెక్ట్ గా MQ1 MQ2 నుండి MQ3కి వచ్చేస్తారు. అదే పాయింట్ చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరికైతే ఎలిజిబిలిటీ లేదో వాళ్ళు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టినా సరే వాళ్ళ పేరు అయితే మాత్రం సాఫ్ట్వేర్ లో బ్లాక్ చేసేస్తాము అని చెప్తున్నారు. క్లియర్? లాస్ట్ ఇంపార్టెంట్ నోట్ అని ఒక పాయింట్ ఇచ్చారండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే నేను వీడియోలో ఒక డయాగ్రామ్ గీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా మందికి అంటే అది పొరపాటున అర్థం కాలేదు. ఆ పాయింట్ నే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, క్యాండిడేట్స్ హూ విష్ టు పార్టిసిపేట్ ఓన్లీ ఇన్ MQ3 currently hold a CQ seat in phase 1 or phase 2 must resign from their CQ seat before the commencement of CQ3 counseling as per the free exit notification to be issued after All India Quota Round 3 allotments. అంటే మనకి CQ2 అండ్ MQ2 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 అనౌన్స్ చేసిన తర్వాత రిజల్ట్స్, ఇక్కడ సీట్ వచ్చిన స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు అని చెప్పాను నేను. అలాగే ఇప్పుడు MQ3లో పార్టిసిపేట్ చేయడానికి ఈ CQ1 CQ2లో ఎవరైతే సీట్ హోల్డ్ చేసుకున్నారో అంటే జాయిన్ అయిపోయారో వీళ్ళు ఇక్కడికి వచ్చే మార్గమే లేదు. ఎందుకంటే ఇక్కడ జాయిన్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే దీని తర్వాత CQ3 కూడా కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్. ఒకసారి CQ3 కంప్లీట్ అయిపోయింది అంటే రిపోర్టింగ్ డేట్ కూడా కంప్లీట్ అవ్వడం అంటారు. ఈ రిపోర్టింగ్ డేట్ కూడా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అంటే ఇంకా ఈ రీజన్ లో ఉన్న స్టూడెంట్ ఎవ్వరు కూడా బయటకు వచ్చే ప్రసక్తే లేదు. అయితే ఇప్పుడు MQ3లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఎవరైతే CQ1లో లేదా CQ2లో ఆల్రెడీ కాలేజెస్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అయిపోయి సీట్ ను హోల్డ్ చేసుకున్నారో వీళ్ళు జాయిన్ అయిపోయి ఉన్నారో వీళ్ళు MQ3లో పార్టిసిపేట్ చెయ్యాలి అంటే అసలు వీళ్ళు CQ3లోకి ఎంటర్ అవ్వకూడదు. గుర్తుంచుకోండి. ఎందుకు CQ3లోకి ఎంటర్ అవ్వకూడదు అంటే, ఒకసారి గాని CQ3లోకి ఎంటర్ అయ్యారు అంటేనే, ఇక్కడ గాని వీళ్ళకి సీట్ అలాట్ అయింది అంటేనే MQ3కి వెళ్లే అవకాశమే ఉండదు. ఎందుకంటే మాపప్ రౌండ్ తర్వాత వీళ్ళు ఇంకా సీట్ వదులుకొని ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఇక్కడికి వెళ్లే మార్గమే ఉండదు. అంటే ఈ రీజన్ లోకి రాకూడదు అంటే ఖచ్చితంగా వీళ్ళు MQ3కి రావాలి అంటే ఎవరైనా సరే ఇక్కడ జాయిన్ అయినటువంటి సీటు నుండి ముందుగానే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకొని మాత్రమే వదులుకొని రెడీగా ఉండి అప్పుడు మాత్రమే MQ3 నోటిఫికేషన్ రావటంతోనే ఇక్కడ పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ బోల్డ్ కూడా చేశారు చూడండి. బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ CQ3 కౌన్సిలింగ్ యాజ్ పర్ ది ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ టు బి ఇష్యూడ్ ఆఫ్టర్ MCC రౌండ్ 3 అలాట్మెంట్స్ అన్నారు. ఈ ఫ్రీ ఎగ్జిట్ ఎప్పుడు ఇస్తున్నారు? ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్ వచ్చిన తర్వాతనే కదా. కాబట్టి ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు. ఈ ఫ్రీ ఎగ్జిట్ టైంలోనే ఈ CQ1లో గాని CQ2లో గాని ఉన్నటువంటి స్టూడెంట్ వదులుకొని అప్పుడు MQ3కి పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి, రిజిగ్నేషన్ విల్ బి పర్మిటెడ్ ఓన్లీ డ్యూరింగ్ ది స్పెసిఫైడ్ టైమ్ లైన్స్ నోటిఫైడ్ బై ది యూనివర్సిటీ. అంటే ఇప్పుడు CQ1 కానీ CQ2 కానీ వదులుకోమని చెప్పాం కదా. అంటే MQ3కి రావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాల్సిందే. గుర్తుంచుకోండి. ఈ పాయింట్ దగ్గరే చాలా మంది కూడా ఇంతకు ముందు చేసిన 2 వీడియోస్ లో కూడా ఫ్రీ ఎగ్జిట్ ముందుగానే ఎలా తీసుకుంటారు మేడం, ఎలా తెలిసిద్ది ఇక్కడ సీట్ వచ్చిద్దో లేదో అని అడుగుతూ ఉన్నారు. సీట్ వస్తుందో లేదో తెలియదు. కానీ MQ3లోకి రావాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు కన్వీనర్ కోటా నుండి బయటకు వచ్చేయాలి. ఒకటే రూలు. CQ3లోకి ఎంటర్ అయ్యారనుకోండి, ఇక్కడ నుండి అయితే అసలు మార్గమే ఉండదు రావడానికి. ఇక్కడ ఆల్రెడీ ఒక ఫ్రీ ఎగ్జిట్ CQ1 తర్వాత ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు CQ2 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 తర్వాత ఇస్తున్నారు కాబట్టి ఈ ఫ్రీ ఎగ్జిట్ టైంలో తీసుకొని కరెక్ట్ గా ఈ డేట్స్ లో మాత్రమే మీరు బయటకు వచ్చేసి అప్పుడు MQ3కి పార్టిసిపేట్ చేయాలి. సో ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. క్లియర్? నెక్స్ట్
లాస్ట్ పాయింట్ వచ్చేసి రిజిగ్నేషన్ విల్ నాట్ బి అలౌడ్ వన్స్ ద కౌన్సిలింగ్ ఫర్ ఫేజ్ 3 అండర్ CQ-MQ ఈజ్ కమెన్స్డ్ అన్నారు. ఒకసారి CQ3 లేదా MQ3 గాని కమెన్స్ అయింది అంటే పలానా రోజు నుండి జరగబోతోంది అని అనౌన్స్ చేశారు అంటేనే ఇంకా మీకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు అన్న విషయం గుర్తుంచుకోండి. ఇవి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్. కాబట్టి నేను ఇంతకు ముందు చేసినటువంటి 2 వీడియోస్ లో చెప్పిన పాయింట్ కూడా ఇదేనండి. దయచేసి గమనించండి ప్రతి ఒక్కరు కూడా. అయితే ఇక్కడ నేను మీ అందరికీ ఒక ఈజీ టెక్నిక్ చెప్తాను. అసలు ఈ రూల్స్ ఇవన్నీ ఎలా గుర్తుంటాయి మేడం, చాలా గందరగోళంగా ఉంది అని చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఒక్కటే నేను ఏం చెప్తానంటే, మీరు ఆల్రెడీ CQ1, CQ2, MQ1, MQ2 అలాగే ఆల్ ఇండియా కోటా 1, ఆల్ ఇండియా కోటా 2 ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఉన్నారు ప్రస్తుతానికి. జరగబోయేది ఏంటంటే ఫస్ట్ ఆల్ ఇండియా కోటా 3 జరిగిద్ది, ఆ తర్వాత CQ3 జరిగిద్ది, ఆ తర్వాత MQ3 జరిగిద్ది. మీరేం చేస్తారంటే ఫస్ట్ మీకు ఒకవేళ ఆల్ ఇండియా కోటా 3లో ఇంట్రెస్ట్ ఉండి పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోండి. మీకు సీట్ ఎలాట్ అయ్యింది అనుకుందాం. ఎగ్జాంపుల్, ఇక్కడ సీట్ ఎలాట్ అయితే మీరు ఒకవేళ స్టేట్ కోటాలో ఉన్నారు అనుకుందాం. ఇంతకు ముందు ఈ స్టేట్ కోటా నుండి ఆల్ ఇండియా కోటాకి రావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ సీటు వదులుకోవాలి. ఇక్కడ సీటు వదులుకొనే రావాలి కాబట్టి ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ మీకు జనవరి 4th తర్వాత ఇస్తారు అని చెప్పాను కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు, హ్యాపీగా వచ్చేస్తారు. క్లియర్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ CQ3 స్టార్ట్ అవుతుంది. CQ3కి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉందా లేదని మరలా మీకు డౌట్. ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే CQ3కి కన్వీనర్ కోటాలో లేదా మేనేజ్మెంట్ కోటాలో లేదా ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా ఇక్కడ CQ3లో మరలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఫస్ట్. ఒకవేళ మీకు ఇక్కడ కూడా సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకుందాం. సీట్ అలాట్మెంట్ వచ్చింది అంటే మీరు జాయిన్ అవ్వాలా లేదా, అసలు జాయిన్ అయితే ఒప్పుకుంటారా లేదా అనేది మీకు ఇక్కడ కన్ఫ్యూజన్. అంటే పార్టిసిపేట్ చేయవచ్చా లేదా అనేది అసలు క్వశ్చన్ కాదండి. వెబ్ ఆప్షన్స్ వరకు ఎలా చేస్తారు, ప్రాబ్లం లేదు. సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వచ్చా లేదా అనేది సమస్య. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏ కాలేజ్లో జాయిన్ అయ్యారో వాళ్ళని అడగండి. మాకు నెక్స్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, అలాట్ అయ్యింది CQ3లో, మేము ఈ కాలేజ్ నుండి అక్కడికి వెళ్ళొచ్చా అని అడగండి. వాళ్ళు చెప్తారు మీకు వెళ్ళొచ్చా లేదో రూల్ చెప్తారు. అంటే జాయిన్ అవ్వచ్చో లేదో వీళ్ళే చెప్పేస్తారు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ సీట్ సేఫ్ గానే ఉంది, మీరేమీ ఫ్రీ ఎగ్జిట్ తీసుకుని బయటకు రాలా కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ జాయిన్ అయినటువంటి కాలేజీ కన్వీనర్ కోటా అయితే ప్రాబ్లం లేదండి. అదే ఒకవేళ మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యారు అనుకుందాం. మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయితే అక్కడ కూడా వెళ్ళి అడగండి, సేమ్ ప్రొసీజర్. అలాట్మెంట్ ఆర్డర్ చూపించమంటారు, వాళ్ళు కూడా రిలీవ్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఈ రౌండ్ అయిపోయింది. ఈ రౌండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ MQ3కి రండి. MQ3లో కూడా సేమ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోండి అందరూ. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రాబ్లం ఏం లేదు కదా. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి. సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు సేమ్ దీని ముందు రౌండ్ లో మీరు ఎక్కడున్నారో ఆ కాలేజీకి ఒకసారి ఫోన్ చేయండి. మాకు MQ3లో సీట్ అలాట్మెంట్ వచ్చింది, మేము అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాము, ఇప్పుడు ఏం చేయాలి. ఒకవేళ మీకు అవకాశం ఉంది వెళ్ళిపోవచ్చు అన్నారనుకోండి, చక్కగా మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. లేదు అంటే మీ పేరు ఎలాగో ఇక్కడ బ్లాక్ చేస్తామని ముందుగానే చెప్పారు కదా గైడ్ లైన్స్ లో. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా సీట్ అలాట్మెంట్ వచ్చినా సరే మీకు ఎలిజిబిలిటీ లేకపోతే వాళ్లే మీ యొక్క సీట్ ని బ్లాక్ చేసేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఆల్రెడీ మీరు ఇంతకు ముందు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అయి ఉన్నారో ఆ సీట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. క్లియర్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అందరూ కూడా ఈ పాయింట్స్ అన్ని గుర్తుంచుకోవడం చాలా కష్టం కాబట్టి ప్రతి రౌండ్ లో కూడా వరుసగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ రండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ వచ్చిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాతే ఆలోచించండి ఫ్రీ ఎగ్జిట్ అనే పదాన్ని గురించి. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాతే కేవలము MQ3లో మాత్రమే పార్టిసిపేట్ చేయాలి, CQ1, CQ2 నుండి అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ ముందుగానే ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని రెడీగా ఉంటారు. ఫ్రీ ఎగ్జిట్ ఎప్పుడు తీసుకోవాలి, సీట్ ఎలాట్ అయిందో లేదో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత. ఏది అన్ని రౌండ్స్ లో కేవలము MQ3లో మాత్రము మీరు చేయాల్సిన పని CQ1, CQ2లో కానీ ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయి ఉంటే మాత్రం ముందుగానే రిలీవ్ అయితేనే ఈ సీటు వదులుకుంటేనే, అస్సలు మీకు బాగా నచ్చకపోతేనే ఆ సీటు అప్పుడు మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని, అది కూడా ఫ్రీ ఎగ్జిట్ ఎప్పుడు తీసుకుంటారు ఇక్కడ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఫ్రీ ఎగ్జిట్ ద్వారా మాత్రమే రిలీవ్ అయ్యి అప్పుడు ఇక్కడ MQ3లో పార్టిసిపేట్ చేయండి. అంటే ఇది ఇంకా వర్స్ట్ కేస్ అండి. అసలు ఇంకా మీకు ఆ సీటు 100% వద్దు అనుకున్నప్పుడే చేయాల్సిన పని అండి ఇది, గుర్తుంచుకోండి.
ఈ ప్రాసెస్. అంతేగాని త్వరపడి ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవద్దు ఎవరు కూడా. ఎప్పుడైనా సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాలి, గుర్తుంచుకోండి. సింపుల్ లాజిక్. ఎలిజిబుల్లా కాదా అని మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఏ కౌన్సిలింగ్ అయినా సరే, ఏ రౌండ్ అయినా సరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ వచ్చిన తర్వాత మీరు ఇంతకు ముందు ఏ కాలేజీలో ఉన్నారో ఆ కాలేజ్ వాళ్ళకి ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళే మీకు మొత్తం చెప్తారు. క్లియర్? సో నాకు తెలిసి ఈ రోజు ఈ వీడియోతో మీకు మాక్సిమం 100% డౌట్స్ క్లారిఫై అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే నేను హెల్ప్ చేయగలుగుతాను. ఒక టాపిక్ గురించి ఒక 3 వీడియోస్ చేయటం అనేది ఫస్ట్ టైం అండి నేను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి జాగ్రత్తగా వినండి, అప్పుడే అర్థమైద్ది. అంతేకాదు, మీరు దయచేసి కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేసేటప్పుడు అంటే వీడియో గురించి ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి మేడం అనే పదానికను మీరిచ్చేది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనే దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సరి చేసుకోండి అంటే నేను చెక్ చేసుకొని కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదే మీరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేసినట్లు. ఆ కమెంట్ ఇంకొకరు చూశారు అనుకోండి, వాళ్ళకి కూడా డౌట్ రేజ్ అవుతుంది. ఒకవేళ నిజంగానేనేమో ఈ మేడం తప్పు చెప్తున్నారేమో, అయితే వేస్ట్ ఇవిడ చెప్పేయన్ని తప్పు అన్న కన్క్లూజన్కి వచ్చేస్తారు. అలాంటి దయచేసి కమెంట్స్ పెట్టొద్దు. అంటే పెట్టే విధానం మార్చుకోండి అంతే. పెట్టండి కానీ పెట్టే విధానం మార్చుకోండి. క్లియర్? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంతేకాదండి, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మీకు ఎన్నో డౌట్స్ వస్తున్నాయి, కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెడుతూనే ఉన్నారు, నేను ఆన్సర్ ఇస్తూనే ఉన్నాను. రిపీటెడ్ కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. అంటే కమెంట్కి ఆన్సర్ ఇవ్వకపోతే ఒకవేళ స్టూడెంట్ లాస్ అవుతారేమో అనే ఉద్దేశంతో నేను అర్ధరాత్రి అయినా సరే మీకు కమెంట్కి ఆన్సర్ ఇచ్చే పడుకుంటున్నాను. ఇది చాలా కష్టంగా ఉంది నాకు. సో దయచేసి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కేవలము ఒక 1000 రూపాయలు నెలకండి. ఎంతో ఖర్చు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ లో ఈవెన్ కన్వీనర్ కోటాకు కూడా 5 లక్షల వరకు మీరు ఫీజు కట్టబోతూ ఉన్నారు ప్రైవేట్ కాలేజీలో వస్తే. అలాంటిది కేవలము ఒక 1000 రూపాయలు పెట్టి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే 24/7 మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే ఇన్స్టెంట్ గా అడిగి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఈ 1000 రూపాయల కోసం మీరు అనవసరంగా ఆవిడకి ఇవ్వటం అనుకుంటే మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, లేదంటే మీ అందరికి సజెషన్ అనుకోండి. దయచేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితేనే నేను నెక్స్ట్ వీడియో నుండి మీకు ఏదైనా సరే డౌట్స్ వచ్చినప్పుడు క్లారిఫై చేయగలుగుతాను. సో మీకు ఇంకా ఫర్దర్ డౌట్స్ ఉంటే తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. కమెంట్ సెక్షన్ లో కేవలము కొన్ని కమెంట్స్ వరకు అయితే నేను ఆన్సర్ ఇవ్వగలుగుతాను, కానీ అన్నిటికైతే కూడా నేను ఇవ్వలేనండి. ఐఎమ్ సో సారీ. సో విష్ ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.